హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ వీడియో టాపిక్ ఏంటంటే టెర్రస్ గార్డెన్ పైన వంకాయ మొక్కల్ని ఏ విధంగా గ్రో చేసుకోవాలి, వాటి ఒక కేర్ కూడా తెలుసుకుందాం. ఇంకా ఈ వంకాయ మొక్కల్ని పెంచేటప్పుడు చాలామంది మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే పూత పిందె రాలిపోవడం. ఈవేళ వీడియోలో అవి రాలిపోవడానికి రీజన్స్ ఏంటి అన్ని ఇంటీరియర్గా తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ నవీన్ గంగు. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ క్రేజీ గార్డెనింగ్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ గార్డెనింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వంకాయ మొక్కలు పెంచుకోవాలంటే ముందుగా మనం నారు పోసుకోవాలి. ఈ నారు అనేది మనకి నర్సరీస్లో అవైలబుల్గా ఉంటుంది, లేదా మన దగ్గర విత్తనాలు ఉంటే మనం ఈజీగా నారు పోసుకోవచ్చు. వంకాయలో మనకి చాలా వరకు వెరైటీస్ ఉంటాయి కదా, లైక్ పొట్టు వంకాయ కానీ, పొడుగు వంకాయ, ముళ్ళ వంకాయ, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. మీకు నచ్చిన వెరైటీని మీరు గ్రో చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నా కదా, ఈ విత్తనాలు అనేవి మువ్వ వంకాయల దాకా విత్తనాలు. లాస్ట్ ఇయర్ నా దగ్గర కొన్ని వంకాయ మొక్కలు ఉంటే అవి కొన్ని పళ్ళు కుంచేసాను వంకాయలు సీడ్స్ కోసం అనమాట. ఆ సీడ్స్ ప్రజెంట్ నేను నారు పోసుకుంటున్నాను. ముందుగా ఈ వంకాయ విత్తనాన్ని నారు వేయడానికి కంటైనర్ విషయానికి వస్తే మనం చిన్నపాటి కంటైనర్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ చిన్న కుండీని సెలెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మనం జస్ట్ నారు పోస్తాం. వన్స్ ఆ విత్తనాలు జర్మినేట్ అయిన తర్వాత మనం వేరే కుండీలోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, కాబట్టి చిన్న కంటైనర్స్ అయితే సరిపోతాయి. ఇంకా సాయిల్ మిక్స్ విషయానికి వస్తే సాయిల్ అనేది చాలా ఫెర్టైల్గా ఉండాలి, లూజ్గా ఉండాలి, వెల్ డ్రైనేజ్గా ఉండాలి. దానికోసం మనం ఎప్పట్లానే 1 pot ఆఫ్ నార్మల్ గార్డెన్ సాయిల్, 1 pot ఆఫ్ కోకోపీట్, అలానే 1 pot ఆఫ్ కౌడంగ్ మెన్యూని తీసుకున్నాను అనమాట. 3 బాగా మిక్స్ చేసి నేను సాయిల్ మిక్స్ అనేది తయారు చేస్తున్నాను. ఇంకా మీ దగ్గర కొంచెం ఇసుక ఉంటే ఇసుకను కూడా సాయిల్ మిక్స్లో యాడ్ చేయండి, ఎందుకంటే ఇసుకను యాడ్ చేయడం వల్ల ఆ సాయిల్ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా పనిచేస్తుంది. అలానే మీ దగ్గర నీమ్ కేక్ ఉంటే పావంతు నీమ్ కేక్ని ఆ సాయిల్ మిక్స్లో మీరు యాడ్ చేసుకొని విత్తనాలు వేస్తున్నట్లయితే ఆ విత్తనాలు అనేవి పురుగు పట్టుకుంటా హెల్తీగా జర్మినేట్ అవ్వడానికి ఈ నీమ్ కేక్ అనేది బాగా యూజ్ అవుతుంది. అలానే విత్తనాలు జర్మినేట్ అయిన తర్వాత మొక్కలు కొంచెం హైట్ పెరుగుతాయి కదా, ఆ మొక్కలకి ఎటువంటి పెస్ట్ రాకుండా ఈ నీమ్ కేక్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. మీ దగ్గర నీమ్ కేక్ ఉంటే యూజ్ చేయొచ్చు, లేదంటే లేదు, ఆప్షన్ అనమాట. ఈ విధంగా మనం సాయిల్ మిక్స్ అనేది తయారు చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర టైంకి సాయిల్ మిక్స్ అనేది లేకపోతే కోకోపీట్లో కూడా మీరు డైరెక్ట్గా విత్తనాలు అనేవి వేసుకోవచ్చు అనమాట, ఈజీగా జర్మినేట్ అవుతాయి. ఈ విధంగా మనం నారు పోసుకోవాలి. నారు కోసమే కాబట్టి మనం విత్తనాలు దగ్గర వేసినా సరే ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు ఆ విత్తనాల పైన ఒక లేయర్ మట్టిని మనం వేసుకోవాలి. ఎక్కువ మట్టి కాకుండా జస్ట్ ఆ విత్తనాలు కవర్ అయ్యేటట్టు కొంచెం సాయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఆ విత్తనాల పైన మనం ఎక్కువ మట్టి వేసినట్లయితే ఆ సీడ్స్ అనేవి మొలకెత్తడానికి చాలా కష్టపడతాయి అన్నమాట. కొన్ని విత్తనాలు అయితే పూర్తిగా మొలకెత్తావు, కాబట్టి ఆ సీడ్స్ పైన జస్ట్ 1 లేయర్ సాయిల్ వేసుకుంటే సరిపోతుంది. అలానే కొంచెం ఆ సాయిల్ అనేది చేతితో ప్రెస్ చేయాలి, ఎందుకంటే మనం వాటరింగ్ చేసేటప్పుడు ఆ సీడ్స్ అనేవి బయటికి రాకుండా ఉండడానికి కొంచెం సాయిల్ అనేది ప్రెస్ చేసుకోవాలి. ఇంకా వాటరింగ్ విషయానికి వస్తే మనం ఎప్పుడు జగ్తో కానీ డైరెక్ట్గా వాటరింగ్ అనేది చేయకూడదు. ఆ విత్తనాలు పైకి తేలిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి జాగ్రత్తగా వాటరింగ్ చేసుకోవాలి. అది ఎలా అంటే స్ప్రేయర్తో కానీ అలానే చేయి అడ్డుపెట్టి వాటరింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం జాగ్రత్తగా వాటరింగ్ చేయడం వల్ల విత్తనాలు పైకి తేలిపోకుండా ఉంటాయన్నమాట, హెల్తీగా జర్మినేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలానే సాయిల్ అనేది డ్రై అవ్వకుండా తేమగా ఉండే విధంగా చూసుకోవాలి. అలా సాయిల్ అనేది ఎప్పుడైతే తేమగా ఉంటుందో అప్పుడే విత్తనాలు అనేది వేరంగా జర్మినేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా అని మనం ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల విత్తనాలు కులిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి మనం వాటరింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మనం విత్తనాలు వేసిన ఒక 7 daysకి ఆ విత్తనాలు అనేది జర్మినేట్ అవుతాయి. ఆల్రెడీ ముందుగా నేను ఒక కంటైనర్లో వంగనారు వేస్తున్నాను, చూడండి 25 daysకి మొక్కలు అనేది ఈ విధంగా ఉన్నాయి, హెల్తీగా ఉన్నాయి. అలానే నేను వేసిన ప్రతి ఒక్క విత్తనం కూడా బాగానే జర్మినేట్ అయ్యింది. కొన్ని విత్తనాలు జర్మినేట్ అవ్వలేదు, అది కామన్ కదా, మనం అన్ని విత్తనాలు వేస్తే అన్ని విత్తనాలు జర్మినేట్ అవ్వాల్సిన రూల్ అయితే లేదు. కొన్ని విత్తనాలు జర్మినేట్ అయ్యి కూడా హెల్తీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ మొక్కని మనం వేరే కుండీలోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. మనం ఆ మొక్కను లాగేటప్పుడు రూట్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మనం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి కంటైనర్ విషయానికి వస్తే నేను రైస్ బ్యాగ్స్ తీసుకున్నాను. 20 kgs రైస్ బ్యాగ్స్లో నేను ఈ వంకాయ మొక్కల్ని గ్రో చేయాలనుకుంటున్నాను. మీరు ఒకవేళ కుండీలో గ్రో చేయాలనుకుంటే కరెక్ట్గా 12 inch పాటేజ్ సరిపోతుంది, లేదంటే మన దగ్గర వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా, వాటర్ క్యాన్స్లో కూడా మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ మొక్కల్ని మనం పెద్ద సైజ్ కుండీలో కూడా గ్రో చేసుకోవచ్చు. అలా పెద్ద సైజ్ కుండీలో మొక్కలు పెట్టడం వల్ల మనకి కాపు అనేది ఎక్కువ వస్తుంది కంపేర్ టు చిన్న కుండీలు. చిన్న కుండీలో పెట్టినా సరే ఆ కుండీ తగ్గట్టుగా ఈల్డ్ అనేది వస్తుంది, అది మీకు గుర్తుంచుకోని విషయం. ఇంకా మీ దగ్గర బ్లాక్ టబ్స్ ఉంటే
ఆ టబ్స్లో కూడా మీరు ఈజీగా ఈ మొక్కల్ని పెంచుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే గ్రో బ్యాగ్స్లో గ్రో చేసుకుంటున్నాను. మీ పర్టికులర్ సైజ్ కావాలంటే 12 ఇంచ్ కుండీలు అయితే కరెక్ట్గా వంకాయ మొక్కకి సరిపోతాయి. ఇంకా వంకాయ మొక్కల కోసం సాయిల్ మిక్స్ విషయానికి వస్తే సాయిల్ అనేది చాలా ఫెర్టైల్గా ఉండాలి, లూజ్గా ఉండాలి, వెల్ డ్రైనేజ్గా ఉండాలి. దానికోసం మనం ఎప్పట్లానే యూనివర్సల్ సాయిల్ తీసుకుంటాం. లైక్ 1 part ఆఫ్ నార్మల్ గార్డెన్ సాయిల్, 1 part ఆఫ్ కోకోపీట్, అలానే 1 part ఆఫ్ వెర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ కంపోస్ట్, కౌడంగ్ మెన్యూ మీ ఇష్టం. నేనైతే బాగా మాగిన పశువుల ఎరువుని తీసుకున్నాను, కౌడంగ్ మెన్యూని. అలానే మీ దగ్గర నీమ్ కేక్ ఉంటే కొంచెం ఆ నీమ్ కేక్ని కూడా సాయిల్ మిక్స్లో కలపండి. ఎందుకంటే నీమ్ కేక్ అనేది మొక్కలకి ఎటువంటి పెస్ట్ రాకుండా, అలానే మెయిన్గా మనకి మట్టి నుంచి వచ్చే వేలు తెగుళ్ళు ఉంటాయి కదా, అవి రాకుండా ఈ నీమ్ కేక్ అనేది బాగా యూజ్ అవుతుంది. అలానే మీ దగ్గర ఇసుక ఉంటే కొంచెం యాడ్ చేయండి, ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా పనిచేయడానికి ఇసుక అనేది బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆ వంకాయ మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం. ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు వేలు అనేవి తెగిపోకుండా జాగ్రత్తగా మనం మొక్కను నాటుకోవాలి. అది వంగ మొక్కలే కాదు, టమాటోస్లో కానీ మిరప మొక్కల్లో కానీ ఆ వేలు అనేవి తెగిపోకుండా జాగ్రత్తగా మనం సాయిల్లో మొక్కను పెట్టుకోవాలన్నమాట. ఇక చూస్తున్నా కదా, ఈ రైస్ బ్యాగ్లో నేను ఒక వంగ మొక్కను పెట్టుకుంటున్నాను. ఈ సైజ్ కంటైనర్కి ఒక మొక్క అయితే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర బ్లాక్ టబ్స్ ఉంటాయి కదా, కొంచెం వెడల్పుగా ఉన్నవి, దాంట్లో అయితే ఒక 3 మొక్కలు పెట్టుకోండి. కంటైనర్ సైజ్ బట్టి మీరు మొక్కలు పెట్టుకోవాలన్నమాట. మీరు ఒకవేళ కొంచెం పెద్ద సైజ్ కంటైనర్స్ తీసుకున్నట్లయితే ఒక 2-3 మొక్కలు అయితే పెట్టుకోవచ్చు. బట్ ఇటువంటి కంటైనర్స్ తీసుకున్నట్లయితే ఒక కుండీకి ఒక మొక్క పెట్టుకోవాలి. మనకి వంకాయ మొక్కలు బాగా కాయాలంటే ఫుల్ సన్లైట్ ఉండాలి. ఎక్కడైతే మనకి బాగా సన్లైట్ అనేది వస్తుందో అటువంటి ప్లేస్లో మనం ఈ మొక్కలను పెట్టుకున్నట్లయితే బాగా గ్రో అవుతాయి. మనం ఏ కూరగాయ మొక్కల్ని గ్రో చేసుకోవాలనుకున్నా సరే ఆ మొక్కలకి మ్యాక్సిమం 6 to 8 hours పాటు సన్లైట్ ఉండాలి. అలా సన్లైట్ వస్తేనే మన మొక్క అనేది బాగా గ్రో అయ్యి ఎక్కువ కాపు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వాటరింగ్ విషయానికి వస్తే ఈ వంగ మొక్కలకి సాయిల్ అనేది ఎప్పుడూ మాయిస్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. మనం రెగ్యులర్గా వాటరింగ్ చేయకపోతే వంకాయ యొక్క టేస్ట్ అనేది చేదు వస్తుంది. కాబట్టి మనం రెగ్యులర్గా వాటరింగ్ చేయాలి. వన్స్ మనకి పోతా పిండి స్టార్ట్ అయిన తర్వాత మనం డైలీగా వాటరింగ్ చేయకపోతే పోతా పిండి అనేది రాలిపోతుంది. కాబట్టి పోతా పిండి స్టార్ట్ అయిన తర్వాత మనం రెగ్యులర్గా వాటరింగ్ ఇవ్వాలి. మనకి నచ్చినప్పుడు కాకుండా మొక్కలకి అవసరమైనప్పుడు మనం వాటరింగ్ అనేది చేయాలి. మీరు అది గుర్తుంచుకోవాలి. మనం మొక్కలు నాటిన 6 to 8 వీక్స్కి మొక్కలు అనేది ఈ విధంగా ఉంటాయన్నమాట. 6 to 8 వీక్స్ అంటే ఆల్మోస్ట్ 1.5 month అనమాట. 1.5 monthకి మొక్కలు అనేది ఈ విధంగా ఉంటాయి. మనకి ఈ టైంలోనే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ వంకాయ మొక్కలకి ఫస్ట్ పోత వస్తుంది కదా, ఆ పోత అనేది రాలిపోతుంది. మీరు బాధపడాల్సిన విషయం అయితే ఏమీ లేదు. సెకండ్ టైం కూడా థర్డ్ టైం కూడా రాలిపోతుందంటే దానికి మెయిన్గా ఒక 3 reasons ఏంటంటే, ఫస్ట్ది ఇర్రెగ్యులర్ వాటరింగ్. మనకి టైంకి వాటరింగ్ ఇవ్వకపోయినా సరే పోతా పిండి అనేది రాలిపోతుంది. సెకండ్ రీజన్ ఏంటంటే క్లైమేటిక్ కండిషన్స్. మనకి క్లైమేటిక్ కండిషన్స్ అనేవి రోజుకొకలాగా ఉంటున్నాయి. ప్రెజెంట్ టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నాయి, పోత అనేది రాలిపోతుంది. దానికి కూడా ఎక్కువ వర్షం పడినా రాలిపోతాయి. ఈ విధంగా క్లైమేటిక్ కండిషన్స్ బట్టి కూడా పోతా పిండి అనేది రాలిపోతుంది. ఇంకా థర్డ్ రీజన్ ఏంటంటే పాలినేషన్. ఈ వంకాయ మొక్కల్లో సరిగ్గా పాలినేషన్ జరగకపోయినా సరే పోత అనేది రాలిపోతుంది. ఈ ఫ్లవర్ అనేది సెల్ఫ్ పాలినేటెడ్, అంటే మేల్ ఇంకా ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఒకే ఫ్లవర్లో ఉంటే దాన్ని సెల్ఫ్ పాలినేటెడ్ అంటారు. ఇక్కడ మీరు చూసినా కదా, ఆ ఎల్లో కలర్ ఉన్నాయి కదా చుట్టూ, ఆ ఎల్లో కలర్ అనేది పాలిన్స్ అనమాట. మధ్యన ఒక స్టిగ్మా లాగా ఉంది కదా, దానిపైన పడినట్లయితే పువ్వు అనేది పాలినేట్ అవుతుంది. అప్పుడు ఆ పువ్వు అనేది మనకి పోతకి పువ్వు అనేది పిండి దశకి చేంజ్ అవుతుంది అనమాట. అలా పాలినేషన్ జరగకపోతే పోత అనేది రాలిపోతుంది అనమాట. ఈ విధంగా వంకాయ మొక్కల్లో చేత్తో కానీ అలానే బ్రష్తో కానీ హ్యాండ్ పాలినేట్ అనేది చేయొచ్చు. యాక్చువల్గా అయితే గాలి వస్తుంటే ఆ కొమ్మలు ఊగుతూ పాలినేషన్ జరగాలి. అలా జరగకపోతే మనం జస్ట్ ఆ బ్రాంచెస్ని చేత్తో కదిపినట్లయితే పాలినేషన్ అనేది ఈజీగా జరిగిపోతుంది. ఇలా చెట్టుకు గుత్తుగా పువ్వులు పూసేటప్పుడు మనం జస్ట్ ఆ కొమ్మలు కదుపుతుంటే అవి ఈజీగా పాలినేట్ అయిపోతాయి. పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకొక రీజన్ ఏంటంటే పోతా పిందె రాలిపోవడానికి సాయిల్ అనేది ఫెర్టైల్గా లేకపోతే పోతా పిందె అనేది రాలిపోతుంది. అందుకనే మనం సాయిల్ మిక్స్ తయారు చేసేటప్పుడు ఎక్కువ ఆర్గానిక్ మ్యాటర్ ఉండే విధంగా మనం సాయిల్ మిక్స్ అనేది తయారు చేసుకోవాలి ఈ వంగ మొక్కలకి. ఇంకా ఈ వంకాయ మొక్కలకి ఫెర్టిలైజర్ విషయానికి వస్తే మనం ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలంటే, వన్స్ మొక్క నాటిన తర్వాత ఆ మొక్క అనేది గ్రోత్ అవ్వడానికి నైట్రోజన్ ఉన్న ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. అలానే వన్స్ మనకి పోతా పిందె స్టార్ట్ అయిన తర్వాత మనం ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలంటే కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం ఉన్న ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. లైక్ ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్ కానీ
మనం తయారు చేసుకున్న కిచెన్ వేస్ట్లు కానీ మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ ఇలాంటి ఫెర్టిలైజర్స్ మనం ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మొక్క ఇచ్చినట్లయితే మొక్క అనేది హెల్తీగా పెరిగి ఎక్కువ కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ వంగ మొక్కల్లో పెస్ట్ విషయానికి వస్తే ఎక్కువగా మీరు ఇక్కడ చూసినా కదా మెక్సికన్ బెటల్ బీన్, అలానే మిల్లీ బగ్స్, రెడ్ స్పైడర్ మైట్స్. ఇక్కడ మీరు చూసినా కదా ఆకు మొత్తం ఎల్లోగా అయిపోయింది. ఆకు బ్యాక్ సైడ్ చూస్తే ఎల్లో స్పైడర్ మైట్స్ ఉన్నాయన్నమాట. నేను 2 డేస్ మొక్కలను పట్టించకపోతే ఆల్మోస్ట్ వంగ మొక్క మొత్తం పాకేసింది అన్నమాట. ఇప్పుడు ఈ లీవ్స్ మొత్తం మనం రిమూవ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు స్టార్టింగ్ స్టేజ్లో చూసినట్లయితే ఈజీగా 1 లీఫ్ తీసి దూరంగా విసిరేయండి. బట్ ఈ ప్లాంట్ మొత్తం అల్లేసింది కాబట్టి ఇప్పుడు నేను లీవ్స్ అన్నీ ప్రూన్ చేసుకోవాలి. ప్రూన్ చేసి నీమ్ ఆయిల్ మొత్తం స్ప్రే చేయమంటే కంటిన్యూస్గా ఒక 1 వీక్ పాటు మనం కంటిన్యూస్గా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే అవి కంట్రోల్ అవ్వచ్చు. అలానే ఈ వంకాయ మొక్కల్లో మనకు ఎక్కువగా పుచ్చిపోయిన కాయలు ఉంటాయి, అలానే కొమ్మలు కూడా పుచ్చిపోతుంటాయి. దానికి రీజన్ కొన్ని పురుగులు ఉంటాయి అన్నమాట. అటువంటి పుచ్చిపోయిన కాయలు ఉన్న ఆ వంకాయల్ని తీసి కొంచెం దూరంగా విసిరేయండి అన్నమాట. మనం ఈ మొక్కను మొత్తం ప్రూన్ చేసిన తర్వాత నీట్గా చేతులు కట్టుకొని వేరే మొక్కను పట్టుకోవాలి. లేదంటే మనం చేతితో ఆ మొక్కను పట్టుకుంటాం కాబట్టి మనం వేరే మొక్కను పట్టుకునేటప్పుడు మనం చేతుకున్న పెస్ట్ మొత్తం వేరే మొక్కకి వెళ్ళిపోతుంది అనమాట. సో జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మొత్తంగా మొక్క మొత్తాన్ని గుండు కొట్టుకోవాలి, లైక్ ప్రూన్ చేసుకొని జాగ్రత్తగా ఒక 1 వీక్ పాటు నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్నట్లయితే ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ప్రూన్ చేసిన లీవ్స్ ఉంటాయి కదా, ఆ లీవ్స్ని అక్కడ మన గార్డెన్లో పడేయకంట చాలా దూరంగా విసిరేయండి. లేదంటే మళ్ళీ ఆ పెస్ట్ అనేది మన మొక్కలకి వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఆ స్టెమ్స్ లేదంటే ఆ లీవ్స్ మొత్తం దూరంగా విసిరేయండి, లేదంటే కాల్చేయండి అనమాట. ఆ తర్వాత మనం కంటిన్యూస్గా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసాం కదా ఈవాల్టి వీడియోలో కంప్లీట్ వంకాయ మొక్కల్ని ఏ విధంగా గ్రో చేయాలి, కేర్ అండ్ టిప్స్. ఫ్రెండ్స్ చూసాం కదా ఈవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ గార్డెన్ ఫర్ మోర్ అప్డేట్స్. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలానే మన ఛానల్లో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ పేజ్ కూడా ఫాలో అండి. ఆ 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ హ్యాపీ గార్డెన్ అండ్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యు నెక్స్ట్ వీడియో.